ఆరవ శక్తిపీఠం ఏమిటంటే శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికాదేవి ఆలయం. భక్తి శివశక్తి కలయిక చోటు శ్రీశైలం. కృష్ణానది తీరాన ఉన్న ఈ పవిత్ర క్షేత్రం శివుడు మల్లికార్జున స్వామి రూపంలో, అమ్మవారు భ్రమరాంబికాదేవి రూపంలో వెలిసి ఉన్న అద్భుతమైన శక్తిపీఠం. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుని దర్శనం కోసం శ్రీశైల పర్వతం మీద భక్తితో తపస్సు చేశారు. ఆమె తపస్సుతో ప్రసన్నుడైన శివుడు ఇక్కడే మల్లికార్జున స్వామిగా ప్రత్యక్షమయ్యారు. తర్వాత అమ్మవారు భ్రమరాంబికాదేవి రూపంలో శివునితో కలిసి ఇక్కడ స్థిరమయ్యారు. భ్రమర అంటే తేనెటీగ. భక్తులను రక్షించేందుకు అమ్మవారు తేనెటీగల రూపంలో రాక్షసులను సంహరించారనే ప్రచారం ఉంది. సతీదేవి శరీర భాగాలు భూమిపై పడ్డ శక్తిపీఠాలలో ఒకటి శ్రీశైలం. ఇక్కడ సతీదేవి యొక్క గలం అంటే నెక్ భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ శక్తి రూపంలో భ్రమరాంబిక అమ్మవారు పూజలు స్వీకరిస్తారు. శ్రీశైలం కేవలం శక్తిపీఠమే కాదు, శైవ భక్తుల కోసం ఇది ఒక జ్యోతిర్లింగ స్థలం కూడా. అంటే ఇది ద్విగుణ పవిత్ర స్థలం. ఒకే చోట జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసిన అత్యల్ప ప్రదేశాలలో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, నవరాత్రులు, కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారిని దర్శిస్తారు. భ్రమరాంబికాదేవి కేవలం ఒక దేవత కాదు, ఆమె భక్తులను రక్షించే తల్లి మరియు శివశక్తి కలయికకు నిదర్శనము. శ్రీశైల పర్వతం మీద ఆ అమ్మవారి శక్తి ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.